స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అయితే చాలా ఇష్యూస్ వస్తాయని చెప్తూ ఉంటారు. అది ప్రెగ్నెన్సీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా? యా, డెఫినెట్లీ. అందరికీ 7 to 8 అవర్స్ స్లీప్ యూజువల్గా మనకందరికీ సరిపోతుంది. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక డెడ్ యాక్టివిటీ లేని ఫేజ్ కాదు. సో వీఆర్ స్లీపింగ్, బట్ బాడీ మెటబాలికల్గా చాలా యాక్టివ్గా ఉంటుంది స్లీప్లో. సో కంపల్సరీ 7 to 8 అవర్స్ స్లీప్ ఉండే విధంగానే మన డే యాక్టివిటీస్ అండ్ మన లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకోవాలి. సో స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ వర్కర్స్ ఉంటారు, అలాగే ఐటీలో పనిచేసేవాళ్ళు, అంటే వేరే కంట్రీ టైమింగ్స్ ప్రకారం వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళకి యూజువల్గా మాకు వచ్చి చెప్తుంటారు, ఈ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి లేదా ఇలా మన షెడ్యూల్ చేంజ్ అయిన దగ్గర నుంచి నా మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బ్ అయిపోయినాయి, వెయిట్ పెరుగుతున్నాను, నాట్ ఫీలింగ్ గుడ్. ఎందుకు అంటే స్లీప్లో మన స్లీప్ ఉన్నప్పుడు మన బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్, మెటబాలికల్గా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెలటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్మోనా అదేనా?